గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్న నాయకులకు కూడా నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ రోజు చర్చ రెండు ప్రధాన సామాజిక వర్గాలు, అంటే తెలుగుదేశం జనసేనలో ఉన్నటువంటి రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య గత 3 దశాబ్దాల నుంచి కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితి. ఎంతో కొంత జనసేన అధినేతతో 2014లో ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఆ వైషమ్యాలకు తొలిగిపోయిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత జనసేనకి తెలుగుదేశానికి మధ్య కొంత క్లాష్ అయిన పరిస్థితి ఉంది. సో అప్పుడు మళ్ళీ ఆ సామాజిక వర్గాల మధ్య ఎంతో కొంత అలజడి రేగింది. మళ్ళీ ఇప్పుడు జనసేన అధినేత తెలుగుదేశం కలయికతోటి ఆ వర్గాల మధ్య ఓటు బ్యాంకు పూర్తిగా ఒకరికి బదిలీ అయ్యే పరిస్థితి ఏమేరుకుంటుంది అనుకోవచ్చు. దాన్ని బ్రేక్ చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. వారికి ఏ మేరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? బ్రహ్మనాయుడు గారు, మీరు తీసుకున్న అంశం ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం అండి ఇది. కాకపోతే ఏంటంటే ప్యానెల్లో ఉన్న నాయకులు మరి ఈ అంశం మీద కాకుండా వేరు వేరు సబ్జెక్టులు మాట్లాడుకుంటా వెళ్ళారు. కనీసం తర్వాత అయినా సరే ఆ అంశం మీద వరకు మాట్లాడితే మీరు కూడా మీ మీ పార్టీల నాయకులకి కార్యకర్తలకి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక కాపులు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతారు తెలుగుదేశం కూటమిక వైఎస్ఆర్సీపీ పార్టీగా అన్నది ఆలోచిస్తే ఇప్పుడు గత 3 నెలల నుంచి పరిశీలిస్తా ఉంటే ప్రశ్నిస్తాను అని స్టార్ట్ చేసిన జనసేన పార్టీకి ఈ ఎన్నికలు చాలా చాలా కీలకమైనది. ఎందుకంటే 2014లో ఖచ్చితంగా జనసేన పార్టీ సపోర్ట్ వల్లే తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చిందని తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మారు. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఆ రోజుల్లో గణనీయంగానే ప్రభావం చూపించింది. 2019లో వచ్చేసరికి కారణాలు ఏమైనా సరే జనసేన ఒంటరిగా పోటీ చేసింది. అయితే అనుకున్న రీతిలో సీట్లు సాధించలేకపోయింది. ఒకే ఎమ్మెల్యే గెలిచారు. దురదృష్టవశాత్తు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఆయన ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలండి. చాలా నిబద్ధతో ఆ పార్టీని కొనసాగిస్తూ ఎట్లయినా సరే ఆ పార్టీని గణనీయంగా మళ్ళీ ఓట్లు పెంచి ఎంతో కొంత మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న కసితోనే ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం ఒకటి గమనించాలంటే తెలుగుదేశం కూటమి ఏర్పడడానికి మాత్రం ప్రధాన కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారేనండి. దానిని ఎంతవరకు మరి తెలుగుదేశం కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూస్తున్నారు అన్నది అక్కడ ఉన్న నాయకులే చెప్పాలండి. ఎందుకంటే అక్కడ జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువగా ఓట్లు వెళ్లకుండా చేర్చాలని వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారిని తీసుకుంది. చేగుండ హర్రాంజరావు గారు అబ్బాయి జాయిన్ అయ్యాడు. అది ఈ మధ్య వంగవీటి నరేంద్ర కూడా చేరాడు. అయితే ఇక్కడ మరి ఇక సీట్ల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం మీద మరి వైఎస్ఆర్సీపీ సీట్లే గణనీయంగా కాపులకు ఇచ్చిందండి. అదేవిధంగా తెలుగుదేశం కూటమి 21, 22 వరకు పరిమితమైంది. ఇప్పుడు చూడాల్సింది ముఖ్యంగా కోస్తా జిల్లాలో వంగవీటి రంగా గారి హత్య తర్వాత ఆ కాపు కమ్మ మధ్య గొడవలు అయితే అట్లానే కొనసాగుతున్నాయి. కాకపోతే అక్కడక్కడ మాత్రం ఏముందని అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు ఏదో రకంగా కలిసిపోవాలి అన్న ఇది మాత్రం అక్కడ కనపడుతుందండి. బ్రహ్మనాయుడు గారు, అదే ఓవి గారు, ప్రధానంగా చూస్తే ఆ వైషమ్యాలు అవి దాదాపు 3 దశాబ్దాల క్రితం జరిగినటువంటి అంశాలు, ఇప్పుడున్నటువంటి కొత్త జనరేషన్, ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ, మారిన పరిస్థితులు, ఇంకా ఆ పరిస్థితులు యువతలో ఏ మేరకు ఉంటాయి? అసలు ఉండే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది కదా. ఆ కాలం జనరేషన్ వాళ్ళకైతే అలాగనే మనసులో ఉంటాయి, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్ల వరకు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీలు సమన్వయ కమిటీలు వేశారండి. ఎందుకు? 2 పార్టీ నాయకుల మధ్య కానీ కార్మికుల మధ్య ఏదైనా ఉంటే పొరపత్రాలు ఉంటే దాన్ని ఏదో రకంగా దాన్ని సొల్యూషన్ చేసుకోవాలని చెప్పి. కానీ మరి అది ఎంతవరకు ఆశించి ఫలితాలు వచ్చినాయి ఉన్నదో అక్కడ తెలుగుదేశం ఉన్న జనసేన నాయకులే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకే క్షేత్రస్థాయిలో అర్థం అవుతుంది. ఇకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే 2014లో చూసుకున్నా, 19లో చూసుకున్నా, 24లో చూసుకున్నా కాపులకు ఇవ్వడం మాత్రం సీట్లు గణనీయ సంఖ్యలో ఇచ్చిందండి. సో ఇచ్చినప్పటికీ 14లో ఓడిపోయారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉంటే 5 సీట్లు మాత్రమే గెలవగలిగింది. సో అది ఎంత ట్రాన్స్ఫర్ అయినాయో చూడండి. కానీ 2019లో మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీనే ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే
సహజంగా కాపులు అరే ఏ పార్టీ అయినా సరే మన సంఖ్య ఎక్కువ ఉండాలి అసెంబ్లీలో అన్నది కనపడిందేమో అనిపిస్తుంది ఎక్కువ మంది విశ్లేషకులు చెప్పడం. అది తిరిగి ఈ రోజు కూడా అరే 30 సీట్లు పైగా వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, సో మనం వైఎస్ఆర్సీపీకి ఎందుకు చేయకూడదు, జనసేన పార్టీ మన పార్టీ దాన్ని కాదనట్లేదు, కానీ మనకి ఇచ్చింది 21 సీట్లు. అదే సమయంలో మనకి రేపొద్దున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే మనకి ఏ మేర ఆ అధికారంలో మనకి వాళ్ళు షేర్ ఇస్తారు అన్నది కింద స్థాయిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళైతే చాలా మలుగులాలు పడుతున్నారండి. ఎందుకంటే జనసేనకి పార్టీ ముఖ్యంగా కార్యకర్తలు యువత చాలా అత్యద్భుతంగా నిలబడి ఆ పార్టీని ఈ మాత్రం తీసుకురాగలిగిందండి. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ తగ్గకుండా ఆయన రీతిలో ఆయనకున్న పరిమితి రీతిలోనే ఆ పార్టీని చాలా నిబద్ధతగానే తీసుకొచ్చారండి. ఇక్కడ ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య మంచి సమన్వయ కమిటీలు ఏర్పరిచి వాళ్ళ ఓట్లు ఎక్కడ అటు ఇటు వెళ్లకుండా తీసుకెళ్లే విధంగా చేస్తే మంచిది ఉంటుందండి. అట్లాగే వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, మళ్ళీ రావాలని కోరుకుంటారు. అందులో భాగంగానే కొంతమంది నాయకులు మరి తెలుగుదేశం పట్ల వ్యతిరేకంగా ఉండటం వల్ల కానీ ఏదైనా కావచ్చు వైఎస్ఆర్సీపీకి మారారు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఫైనల్ గా ఎవరైనా అధికారంలో రావడానికే కోరుకుంటారండి. సో అందులో ఇదేం లేదు. ముఖ్యంగా అక్కడున్న తెలుగుదేశం జనసేన నాయకులు మాత్రం ఇప్పటికైనా సరే ఆ అంశం మీద డివియేషన్ కాకుండా దాని మీద సో మాట్లాడి వాళ్ళకి మెసేజ్ బాగుంటుంది అన్నది అందుకే.